హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీస్ అనేది లేదా సంస్థ అనేది మనకు రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. మనం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఈ అడ్రస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే www.millets.res.in. ఇది 12వ తారీఖు 2వ నెల 2019 రావడం జరిగింది. వితిన్ 30 డేస్. వితిన్ 30 డేస్ అంటే మనకు నెక్స్ట్ మంత్ 12th ఆర్ 14th తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మంత్ 28 డేస్ కాబట్టి 14th వరకైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకన్నా మంచి ఇంకా 2 డేస్ బిఫోరే అప్లై చేసుకుంటే అయిపోతుంది. అంటే అప్లికేషన్ అంటే ఇక్కడ అప్లై చేయడం కాదండి, పోస్ట్ అనేది అక్కడికి రీచ్ అయిపోవాలి. పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఓకేనా? ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. అందరికీ ఎగ్జామ్లో తీసుకోవడం జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 10th క్లాస్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, ఇంటర్ వాళ్ళకు అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ఇక్కడ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నీషియన్ ఉద్యోగాలు చూసుకుంటే 4 వేకెన్సీలు, అసిస్టెంట్ 3, ఎల్డీసీ 3 ఉన్నాయి. టెక్నీషియన్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి 20,200 వరకు శాలరీ ఉంటుంది, ప్లస్ గ్రేడ్ పే ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఉంది జనరల్ క్యాండిడేట్స్కి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే 45 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. దీనికి కూడా శాలరీ చూసుకుంటే 34,800 వరకు ఉంటుంది. దీనికి డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక దీనికి చూసుకున్నట్టే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి కూడా 40 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్డీసీ చూసుకుంటే ఇక్కడ 3 వేకెన్సీ ఉన్నాయి. దీని శాలరీ 20,200 వరకు ఉంటుంది, గ్రేడ్ పే 1900 ఉంటుంది. దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ 40 సంవత్సరాల వరకు ఉంటుంది. అండ్ ఏపీ, తెలంగాణ, మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఓకేనా? చూడండి, ఫర్ సీరియల్ నెంబర్ 1 ఇచ్చారు ఇక్కడ మనకు. ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాట్రికులేషన్ పాస్ అంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ట్రైనింగ్ ఉంటుంది, ఓకేనా? మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అపాయింట్ చేయడం జరుగుతుంది జాబ్లోకి. అపాయింట్గా మీరు జాబ్లో జాయిన్ కావడం జరుగుతుంది. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఫర్ సీరియల్ నెంబర్ 2 ఈ వేకెన్సీ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే టైపింగ్ స్పీడ్ ఉండాలి. దీనికి 35 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్, ఓకేనా? ఆన్ కంప్యూటర్లో మీకు ఈ స్పీడ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్ కూడా మళ్ళీ ఇచ్చారు, అదే నేను చెప్పాను ఇదివరకే. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు పంపాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి కదా. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైనట్లయితే కమ్యూనిటీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది, ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. పోస్ట్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. కింద మనకి ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫిల్అప్ చేసి తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా పైన ఉంచండి ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, దాన్ని కూడా కనుక్కొని ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోండి. మీ అదృష్టం బాగుంటే మీకు జాబ్ రావచ్చు. సో మీకు అందరినీ కూడా ఇంటర్వ్యూకి, అలాగే ఎగ్జామ్ కూడా అందరిని పిలవరు, కొద్ది మందిని పిలుస్తారు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.